హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత. ఈ వీడియోలో మనం ఒకేసారి రెండు బ్లౌజులు లేదా అంతకంటే ఎక్కువ బ్లౌజులని ఈజీగా ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఇలా మనం ఈక్వల్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కింద కానీ ఇక్కడ ఆన్ ఫోల్డ్ సైడ్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ఫుల్ లెంత్ని కొలుచుకుంటున్నాను. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాను. మొత్తం కలిసి మనకి 15.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సేమ్ అలానే ఇటువైపు కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు మనం క్లాత్ అనేది అన్ని వైపులా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము యొక్క చుట్టుకొలత తీసుకుంటున్నాను. చూడండి, నేను స్టిచెస్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయో అలా తీసుకొని మొత్తంగా మార్క్ చేసుకున్నాను. మొత్తం వచ్చేసి మనకి 8 ఇంచెస్ వచ్చింది, 32 ఇంచెస్ వచ్చింది. బై 4 చేస్తే మనకి 8 ఇంచెస్. బ్యాక్ సైడ్ మనకి టక్స్ వస్తాయి కదా, అది కలుపుకొని మనం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. సైడ్ ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 మార్జిన్ వేసుకున్నాం కదా. నెక్ విడ్త్ వచ్చేసి 32 ఇంచెస్ బ్లౌజ్ కదా, మనం 2.25 దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనం అందరికీ నార్మల్గా 3 ఇంచెస్ పెట్టుకుంటాము, అలానే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ నడుము ఈ 2 స్టిచెస్ ఉన్నాయి కదా అటు ఇటు, ఆ 2 స్టిచెస్ని కరెక్ట్గా పెట్టుకొని ఇలా మనం నెక్ అనేది కొలుచుకోవాలి. కిందికి పైకి 2 వైపులా స్టిచెస్లోకి వదులుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనం పైన నెక్కి పైన 2.25 తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక పావు ఇంచ్ కలుపుకొని 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ని గీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ని కొలుచుకుందాం. ఇప్పుడు కొలత బ్లౌజ్ ఉంది కదా, మనం నడుం నుంచి ఆర్మ్ హోల్ వరకు మనం చూసుకోవాలి. 2 వైపులా కూడా స్టిచెస్లోకి వదులుకొని మార్క్ చేసుకుంటున్నాను. మనకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటున్నాను. మనకి 32 సైజ్ వాళ్ళకి నార్మల్గా అయితే మనకి 5.5 లేదా 6 ఇంచెస్ వస్తుంది. అందుకని నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఆర్మ్ హోల్ షేప్ని గీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేయడం అయిపోయింది, కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం చూడండి, క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అన్ని వైపులా కరెక్ట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. మనం కుట్లలోకి పోవడానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను 2.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నార్మల్గా 1 ఇంచ్ లేదా 1.25 పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ని డైరెక్ట్గా పెట్టేసుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో మనం లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఆర్మ్ హోల్ షేప్ని కూడా గీసేసుకుంటున్నాను. కర్వ్ స్కేల్తో మనకి ఆర్మ్ హోల్ షేప్ గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి కొంచెం ఈక్వల్గా లేదు కదా, ఆ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వైపుకి లోతులు తీసుకోవాలి. ఒకేసారి నేను 4 హ్యాండ్స్ కూడా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిడ్ పాయింట్ దగ్గర చిన్న స్లిట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపుకి ఇలా నేను మార్జిన్ పెట్టుకుంటాను కదా, అలా పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ని కూడా మనం ఈక్వల్గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉందో అదే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. కింద మనం క్లాత్ క్రాస్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. సైడ్ అనేది ఇంకో ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ దగ్గర నేను లోతులకి గీసుకుంటున్నాను. ఇది పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఉక్స్ పట్టి ఉన్న వైపు నుంచి కొలుచుకోవాలి. పైనకి కిందకి మనం 2 వైపులా స్టిచెస్లోకి పోగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇటు లాస్ట్కి వచ్చేసి ఒక పావు ఇంచ్ దగ్గర నేను పైకి షేప్లో కట్ చేసుకున్నాను.
ఇలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం ఈ 4 పీసెస్ని ఈక్వల్గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈక్వల్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇది నేను లైనింగ్ మాత్రమే కట్ చేసుకున్నాను, మెయిన్ క్లాత్ మాత్రం సింగిల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విడత వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ దగ్గర వచ్చేసి నేను 1 ఇంచ్ తీసుకొని కర్వ్ షేప్లో గీసుకున్నాను. ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని కొలుచుకుంటూ తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ షేప్ ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.